బస్ స్టాండ్లో వెళ్తుందా ఇది? వెళ్తుందా చెల్లదా? మరి ఇప్పుడు మా మీద నిలబడ్డ ఆయననేమో నల్గొండలో ఎలగొట్టిరు, నువ్వు చెల్లవు మాకు సరిపోవని. మరి ఇక్కడికి మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు మరి మీరేం చేస్తారు? ఎలగొడతారా లేదా? పక్కానా? ఇక అది ఒక్కటి చేస్తే చాలు, మరి ఇంకేం లేదు. ఇది పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన నల్లగొండలు ఈ బలగొట్టి 24,000 ఓట్లతో ఓడించి మాకు వద్దు పో అని చెప్పి ఎలగొట్టింది. ఎలగొడితే మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎక్కడ తెలియండు? ఆలేరు బస్ స్టాండ్లో, గుట్ట బస్ స్టాండ్లో తిరుగుకుంటూ ఓట్లు అడుగుతాడు. మరి నల్లగొండల జల్లని రూపాయి, ఆలేరుల జల్లని మాట వాస్తవం అయితే నల్లగొండలకు అక్కర్లేని అభ్యర్థి మీకెట్లా వనికి వస్తాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఒక్కటే కాదు, ఒక్క అభ్యర్థే కాదు. రాష్ట్రంలో ఈరోజు 9 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొన్ననే కాంగ్రెస్ గుర్తు మీదనే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా బలవంతంగా పార్లమెంట్లో నిలబెట్టి ఈరోజు ప్రజలను మోసం చేసే ప్రయత్నం, ప్రజలను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మీ అందరికీ ముందుగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మొన్ననే జరిగిన ఎన్నికల్లో 3 నెలల కిందటనే కేసీఆర్ గారికి మీరందరూ ఓట్ల దీవెన పెట్టి, ముఖ్యంగా మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు, కేసీఆర్ మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ ఇస్తుందని చెప్పి మీరు, ఆడపిల్లలు పెళ్లిగాని ఆడపిల్లలు ఉంటే మా మేనమామ కేసీఆర్ మాకు లగ్గం చేస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని మీరు, చిన్నపిల్లలు ఉంటే బుడ్డపిల్లలు స్కూళ్ళలో చదువుకుంటూ ఉంటే మా తాత కేసీఆర్ ఆయన మాకు సన్న బియ్యంతో మంచి నాణ్యమైన బువ్వ పెడుతున్నాడని వాళ్ళు, ఇట్లా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ అనుకొని మొన్న కేసీఆర్ గారికి 50% ఓట్లు బ్రహ్మాండంగా ఇచ్చి 75% సీట్లు ఇచ్చి అద్భుతమైన మెజారిటీలు ఇచ్చి గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. కేసీఆర్ను మొన్ననే ముఖ్యమంత్రి చేసినారు కదా, ఈ ఎలక్షన్లకు కేసీఆర్కి సంబంధం లేదు, పార్లమెంట్ ఎలక్షన్లకు, ఇది ఎంపీ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లతో కేసీఆర్కి ఏం సంబంధం అని చెప్పి కొంతమంది ఎగిరెగిరి పడుతున్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమొస్తుంది నిజంగానే టీఆర్ఎస్ వాళ్ళు ఎంపీలు గెలిస్తే తెలంగాణకి ఏం లాభం అంటే, ఒక్కసారి మీకు ఒక మాటలో చెప్పాలంటే, ఇలా కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం. కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు తెలంగాణలో మనం ఓట్లేసి గెలిపిస్తే రాహుల్ గాంధీకి లాభం. బీజేపీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే, బీజేపీ ఎంపీలను తెలంగాణకి వెళ్ళి గెలిపిస్తే నరేంద్ర మోడీకి లాభం అవుతుంది. కానీ టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే, రేపు మీరు బూర నరసయ్య గారిని గెలిపిస్తే తెలంగాణ గడ్డకు, మీ భువనగిరికి, మీ ఆలేరుకు లాభం అవుతుంది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా బీజేపీ వాళ్ళు గెలిచిన ఎంపీలు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ బాగానే అదే సామెత చెప్తారు చూడు, ఇంట్లో పిల్లి వీధిలో పులి అన్నట్టు ఇక్కడ బాగానే ఎగురుతారు. కానీ ఢిల్లీ వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేయాలి తప్ప వాళ్ళకి సొంతంగా ఏమి ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కావాలంటే ఏడుకోవాలి ఢిల్లీ, బీ ఫారం కావాలంటే ఏడుకోవాలి, బాత్రూమ్ కావాలంటే ఆడుకోవాలి ఢిల్లీ. అది పరిస్థితి. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, తప్ప ఏముండదు ఆడే. నువ్వు ఉన్నమాట చెప్తున్నా నేను. ఎందుకంటే ఈరోజు లేకపోతే ఎట్లా ఇస్తారండి నాకు అర్థం కాదు టికెట్లు. 9 మంది ఓడిపోయిన వాళ్ళు కొడంగల్లో వనికిరానట, మల్కాజ్గిరిలో వెళ్తారట, మహబాద్లో ఓడగొట్టిన ఆయనట మహబాద్ పార్లమెంట్కి వనికొస్తారట. ఒక్కరు కాదు, కల్వకుర్తులు ఓడిపోయిన ఆయన మహబూబ్నగర్కి వస్తారట. ఇక ఒక ఆయన కదా వికారాబాద్లో డిపాజిట్ పోయిన ఆయన తీసుకుపోయి పెద్దపల్లిలో పెట్టిరు. అంటే మనం గంత పిచ్చోళ్ళమా? ఆడజల్లని రూపాయి ఇక్కడ తెలుతుందా? మరి చెల్లదని ప్రజలకు తెలిసినప్పుడు బల్మిడికి రుద్దురు ఎందుకు? అంటే మోసం చేస్తున్నట్టు అప్పుడప్పుడు చేస్తారు చూడు కొంతమంది లంగలు. ఆ చెల్లని నోటు కూడా ఆయన స్టిక్కర్ వేస్తారు, మనకు అర్థం కాకుండా వస్తాయి. అప్పుడప్పుడు మీకు కూడా ఆ స్టిక్కర్ వేసిన వేస్తాయి చూడు, గీకు గసంటి నోట్లు, ఇవన్నీ జాలీ నోట్లు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కావద్దు. ఒక 2 విషయాలు మీ దృష్టిలో పెట్టాలి. ఏమొస్తుంది నిజంగానే టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే? కేసీఆర్ గారు చెప్తున్నట్టు 16 మంది మనోళ్ళు అయితే ఏమొస్తుంది మనకు? ఏమొస్తుందంటే, పెద్దోళ్ళు చెప్తారు, ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి, ఇంటోడు ఉండాలి. ఇలా టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ. కాంగ్రెస్ పరాయి పార్టీ, బీజేపీ పరాయి పార్టీ, ఇంకో పరాయి పార్టీ అయితే దుకాణం బంద్ చేసింది. వాళ్ళు ఈ ఎలక్షన్లో పోటీ కూడా చేయమని చెప్పి మొత్తానికి తెలుగుదేశం వాళ్ళు ప్రకటన కూడా చేసినారు. ఈరోజు తెలంగాణ ఇంటి పార్టీ మనకుండగా మందికి ఓట్లేసుడు ఎందుకు? ఆ మందికి ఓట్లేసి మళ్ళీ వాళ్ళకి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చుడు ఎందుకు? అయ్యా మాకు ఇది కావాలి,
అది కావాలి, మాకు రైలు కావాలి, జాతీయ రహదారి కావాలి, సడక్ కావాలి. వాళ్ళ కోట్లేసి మళ్ళీ వాళ్ళని పెద్దోళ్ళని చేసి మన శక్తినంతా వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ దండం పెట్టి దరఖాస్తు పెట్టి అక్కరేమున్నది? మనోళ్ళని మనం గెలిపించుకొని మన 16 మందిని మనం గెలిపించుకుంటే ఎంపీలను, రేపటి రోజున కేసీఆర్ గారికి ఢిల్లీలో బలం ఉంటుంది, గొంతుంటుంది. ఢిల్లీకి పోయి నిలదీసి మా హక్కులు మాకెట్లేవు బరాబర్ ఇయ్యాలే అని చెప్పి అడిగే సత్తా రావాలంటే, కేసీఆర్ గొంతుండాలంటే రేపటి రోజున 16 మందిని మనోళ్ళని గెలిపించుకొని ఢిల్లీకి పంపించవలసిన అవసరం ఉన్నది. మన నినాదం ఒకటే, ఈరోజు ఎక్కువ చెప్పుకునే అక్కర్లేదు. సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. ఈ ఒక్క నినాదంతో రేపు ఎన్నికలకు పోదాం, మనోళ్ళకి చెప్పుకుందాం. ఎన్నడూ అనుకోలే మన తెలంగాణలో 24 గంటల కరెంటు వ్యవసాయానికి వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నారు ఎవరన్నా? వచ్చింది అలా కేసీఆర్ చేయబట్టి. ఇంటింటికి తాగునీరు ఇస్తా అని చెప్తే చాలామంది అనుమానపడ్డారు. కానీ ఇవాళ 99% అయిపోయింది. ఇంకెక్కడైనా 1% మిగిలితే అది కూడా అయిపోతుంది. మీ ఆలేరు, భువనగిరి మొత్తం మీ నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఇవాళ నీళ్ళు వచ్చే పరిస్థితి ఇంటింటికి. అదే రకంగా ఊరూరికి చెరువులు బాగు చేసుకుందామని కేసీఆర్ గారు అంటే చాలామంది నమ్మలే. ఇలా 20,000 పైచిలకు చెరువులను మిషన్ కాకతీయలో బాగా చేసుకున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎప్పుడన్నా ఈ దేశంలో ఎవరన్నా ప్రధానమంత్రి పొరపాటున ఈ 71 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, ఆజాదీ వచ్చి, ఎవరన్నా ఒక్క మనిషి ఆలోచన చేసిండా? అందరూ రైతుల గురించి మాటలు చెప్పిన వాళ్ళే, జై కిసాన్ అన్నోళ్ళే. కానీ ఎవరన్నా ఒక్కరు రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతుకు రుణాలు మాఫీ చేసుడు కాదు, ఎదురు పెట్టుబడి మనమే ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పి ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఏదైనా ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎకరానికి 8,000 రూపాయలు, ఇప్పుడు ఎకరానికి మే నెల నుంచి 10,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తంలోనే ఏకైక నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళకు జై కిసాన్ అనేది వాళ్ళకు నినాదం. బీజేపీకి, కాంగ్రెస్కు, మనకు జై కిసాన్ అనేది మన విధానం. అందుకే ఒక రైతు బందే కాదు, రైతు బీమా. ఒక రైతు చచ్చిపోతే ఎట్లా చచ్చిపోయినా చచ్చిపోవచ్చు, గుండెపోటుతో చచ్చిపోవచ్చు, యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు. ఎట్లా చచ్చిపోయినా ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు, మా అక్కలు చెల్లెళ్ళు మళ్ళీ తెల్లారులేసి అప్పులలో పాలు కావద్దు, ఆగం కావద్దు అన్న ఉద్దేశంతో 5 లక్షలు దినవారం కాకముందే 10 రోజుల ముందే మీ ఇంటికి వచ్చి చెక్కిచ్చిపోయే ప్రభుత్వం ఈ దేశంలో కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఏదైనా ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. రైతులంటే ప్రేమ ఉంటే, తాను స్వయంగా రైతు అయితే గిసొంటి ఆలోచనలు వస్తాయి, లేకపోతే వస్తాయి ఇసొంటి ఆలోచనలు. ఇలా మా పెద్దమ్మలు దీవెన పెడుతున్నారు. మనం మా కాంగ్రెస్ మిత్రుల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు పోతే పెద్ద మనుషులు ఒకటే చెప్పాను, ఏయ్ నీకు ఏపో, నా పెద్ద కొడుకు వేసుకుంటా. మీకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి తెలుసు, ఆనాడు కాంగ్రెస్లో మీరు ఓట్లు అడిగింది, మీకు చెప్పిండ్రు డైరెక్ట్గా ముఖం పట్టుకొని చెప్పాను. నిన్నగాక మొన్న షాద్నగర్ ఎమ్మెల్యే, ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేసిన మాతో పాటు ప్రతాప్ రెడ్డి గారు జాయిన్ అయినారు. ఆయన జాయిన్ అయినప్పుడు చెప్పిండు, అన్న నేను గుడికాడికి పోయిన దండం పెట్టుకుంటా అందుకు ఎలక్షన్లా, ఆడ బయట గుడి బయట ఒక పెద్ద మనిషి ఉంటే అడిగినా, అవ్వా నా కోటేయి అంటే, ఏయ్ నీకు ఏ పో అన్నది. నా పెద్ద కొడుకు 3 ముద్దలు బువ్వ పెడుతున్నాడు రోజు, నాకు 1000 రూపాయలు వస్తున్నాయి, రేపు మళ్ళీ మా కేసీఆర్ గెలిస్తే 2,000 వస్తాయి అని చెప్పి ఎలగొట్టింది తప్ప ఆ రోజే అనుకునే కానీ నాది ఓటమి ఖాయమైపోయింది అనుకున్నా, ఆ రోజే అర్థమైపోయింది నాకు అన్నాడు. అంటే ఇట్లాంటి ఆలోచనలు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. లగ్గం చేసుడు కష్టమే, ఇల్లు కట్టుడు కష్టం కాబట్టి చెప్తారు. ఇవాళ ఈ దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారా? ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్ళి నేనే చేస్తా అన్న ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారా? ఆఖరికి ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే కాన్పుకొస్తే సర్కారు దవాఖానకు పోతే ఒకప్పుడు పాటలు రాసుకున్నారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని భయపడ్డారు ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు. అదే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు సర్కారు దవాఖానకు పోయి కాన్పు చేయించుకుంటే ఆడబిడ్డ కొడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు కొడితే 12,000 రూపాయలు. నేను చెప్పేది వాస్తవమా కాదా? అసలు పరిస్థితి వరకు ఉండేనా? ఎప్పుడన్నా ఉండేనా? అట్లాంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి మన నాయకుడు కేసీఆర్ గారు కారణం కాదా? ఇలా దేశం మొత్తానికి కేసీఆర్ ఆలోచన ఆచరణగా మారలేదా? మన రైతు బంధన్ పెడితే నరేంద్ర మోడీ గారు కాపీ కొట్టిండు, భారత ప్రధానమంత్రి పిఎం కిసాన్ అని పేరు కొద్దిగా అడిట్ చేసి తిరుమలలో వేసి పెట్టుకున్నాడు. తెల్లారులేస్తే మీద తట్టడంత మనువు వస్తాడు చంద్రబాబు నాయుడు, రోజు తిడతాడు కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని. కానీ ఆఖరికి కూడా మళ్ళీ ఆయనకు కూడా కేసీఆర్ ఆలోచన అనేది దిక్కైంది. మనం రైతు బంధన్ పెడితే చంద్రబాబు నాయుడు కూడా విధి లేక ఇక దిగిపోయే ముందన్న కొద్దిగా ఒక మంచి పని చేయాలనుకున్నాడేమో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు కూడా ఇలా అన్నదాత సుఖీభవ అనే పేరు మీద 4 పైసలు వస్తున్నాయంటే అది కేసీఆర్ పుణ్యమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే రేపు తెల్లారిదాకా చెప్పచ్చు, మళ్ళీ మీరేమో ఊరుకోవాలి నాకు తెలుసు, అందుకే ఎక్కువ చెప్ప. ఒకటి మాత్రం పక్కా, ఈ మధ్యన గుట్టకు పోయినా
యాగిరిగుట్ట పోయినరా? భక్తి లేదా మీ ఎవరికి భయం లేదా? అరే లక్ష్మీ నరసింహస్వామి మీ దగ్గర ఉంటాడు, మీకు భయం లేదు ఏం లేదు మీకు అసలే. ఒక్కసారి చూడు, ఎప్పుడన్నా ఎవరన్నా పట్టించుకున్నారా ఆ దేవుణ్ణి? అది ఎప్పటి దేవాలయము ఏం కథ? అట్లాంటి దేవాలయానికి మొట్టమొదటిసారిగా ఈ బీజేపీ వాళ్ళు బాగా ఎగురుతారు, మేమే హిందుత్వానికి మేమే సిద్ధాంతకర్తలం, మేమే ధర్తలం, మమ్మల్ని మించినోడు ఎవరు లేడని చెప్తారు. ఎప్పటి నుంచి చెప్తాను? మనకు రామ జన్మభూమి కడతాం, రాముని మందిరం కడతామని 25 ఏళ్ళకెళ్ళి చెప్తాను. 25 ఏళ్ళేందో 30 ఏళ్ళేందో పత్తలేదు. కేసీఆర్ సార్ అట్లాంటివి ఏం చెప్పలేదు. చెప్పకపోయినా ఏం చేసిండు? యాదగిరిగుట్టలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి, మనందరికీ ఆరాధ్య దైవమైన లక్ష్మీ నరసింహస్వామికి 2000 కోట్ల పైచిలకు రూపాయలు పెట్టి మీ యాదగిరిగుట్ట రూపం మొత్తం మారిపోయేటట్టు అద్భుతంగా తీర్చిదిద్దలేదా? ఇంకా అయితలేదా? కనబడతలేవా పనులు? ఎంత గొప్పగా అవుతుంది అది. రేపు మీ నియోజకవర్గ పరిస్థితి ఎట్లా మారుతుందంటే, గుట్ట మంచిగా అయినాక మొత్తం అసలు తిరుమల తిరుపతి ఎట్లయిందో మీ ప్రాంతం అట్లా అవుతుంది. అద్భుతంగా అసలు లక్షల మంది దేశ విదేశాలకు వెళ్ళి వస్తారు, చూసిపోయేందుకు వస్తారు. అరే ఇంత గొప్ప గట్టిరా నాయన అని చెప్పి. మళ్ళీ దానికోసమే మీకు అసౌకర్యం కూడా కలగద్దని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి డైరెక్ట్గా రాయగిరి దాకా MMTS రైలు కూడా తొందరలోనే తీసుకురాబోతున్నాం. దాంతో కూడా మీ ప్రాంతం దిశ మొత్తం మారిపోతుంది. గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఆ ప్రాంతంలో అద్భుతంగా వ్యవసాయానికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి 1,00,000 ఎకరాలకు తగ్గకుండా నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అది మాత్రమే కాదు, కేసీఆర్ గారి ఆలోచన పెద్దది, ఆయన కల్పన పెద్దది. ఆ గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్ల కాడనే మైసూర్లో బృందావన్ గార్డెన్స్ ఎట్లనైతుంటుందో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రం కూడా కట్టాలని చెప్పి ఆ కొలనుపాక మందిరము, యాదాద్రి, ఈ బృందావన్ గార్డెన్స్ లాంటి గార్డెన్స్ ఇవన్నిటి కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆ ప్రాంతంలో 1000 కోట్ల రూపాయలతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఇవన్నీ అవుతుండేనా? గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. 1, 2 కాదు, మా అక్క చెప్తుంది పక్కకెళ్ళి, పరిశ్రమలు కూడా తీసుకొస్తామని చెప్పును అని చెప్తుంది. పక్కా తీసుకొస్తాం, ఏం అనుమానం పెట్టుకోకుండ్రి. మన పిల్లలకు కొలువులు వచ్చేటట్టు వ్యవసాయం నడవాలి. పిల్లల చదువుల కోసం మంచి పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకుంటున్నాం. పరిశ్రమలు కూడా తీసుకురావాలి, తప్పకుండా తీసుకురావాల్సిన బాధ్యత. మొత్తం వరంగల్ నుంచి హైదరాబాద్ దాకా ఒక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి జనగామ కావచ్చు, ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, వరంగల్ పట్టణం దాకా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాందే. ఇంకో 5 ఏళ్ళుండే కేసీఆర్ గారి ప్రభుత్వాందే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు మనసున పడతలేదు, బీజేపీ వాళ్ళకైతే బేజారు అయిపోయిన వాళ్ళు. మొన్న మీరు గుద్దిన గుద్దుడుకు వాళ్ళకి లేవ కూడా లేవస్తలేదు. 119 సీట్లుంటే 103 సీట్లలో అడ్డం పడ్డారు వాళ్ళు, డిపాజిట్లు పోయినాయి వాళ్ళకి. ఇక వాళ్ళు తెల్లారు లేస్తే ఒకటే బొబ్బా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఒక ఆయననేమో మై బీ చౌకీదార్ అంటాడు, అదేందో ఇవాళకి అర్థం కాదు, చౌకీదార్ అట. ఇంకొక ఆయన ఏమనుకుంటాడు, నేను ఈ దేశానికి ఠేకేదార్ అనుకుంటాను. రాహుల్ గాంధీ మా తాత నడిపిండు, మా తండ్రి నడిపిండు, మా నాయనమ్మ నడిపింది, మొత్తం దేశాన్ని నేనే ఠేకాకు తీసుకున్నాను, ఆ ఠేకేదార్ అని ఆయన అనుకుంటాడు. కానీ ఈరోజు దేశ ప్రజలు కోరుకుంటుంది, ఇప్పుడే పెద్దలు జయేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు, దేశ ప్రజలు చౌకీదార్ను కోరుకుంటలేరు, ఠేకేదార్ను కోరుకుంటలేరు. ఒక దిల్దార్, దమ్దార్, అసర్దార్, వఫాదార్, జిమ్మెదార్ నాయకుడు ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ను కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే నీళ్ళ విడిచి సాము చేయొద్దు, తాగునీళ్ళు ఇచ్చేందుకు దిక్కు లేదు. నల్గొండ జిల్లాలో పెద్ద మంత్రులు, పెద్ద ఆకారాలు, కానీ తాగునీళ్లకు దిక్కు లేకుండా కేసీఆర్ వచ్చేవారు. ఫ్లోరోసిస్తోని నల్లగొండ అతలాకుతలం అయిపోలే. 2 లక్షల మంది ఒక్కలుగా 2 జీవోత్సవాలు బొక్కలలో మూలుగా చచ్చిపోయి ఎక్కడో అక్కడ అడ్డం పడిపోయిన పరిస్థితి. అట్లాంటిది ఈరోజు కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చే పరిస్థితి. అందుకే ఈరోజు కాంగ్రెస్కి ఎందుకు ఓటమి ఎదురైంది నల్గొండ జిల్లాలంటే అందుకైంది. మీరు గిన్నేళ్ళున్నా మీరేం చేయలేకపోయినారు కాబట్టే ఈరోజు చేస్తున్నాడు కేసీఆర్, కాబట్టే ఆయన ఎంబడం ఏముంటామని చెప్పి ఇలా ప్రజలు ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే మాట చెప్తా ఉన్నా, ఒకటే మాట విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఒక్కడే మొన్న కిస్మత్లో గెలిచిండు. అడ్డిమారి గుడ్డి దెబ్బల హుజూర్ నగర్లో ట్రక్ గుర్తు చేయబట్టి గెలిచిండు. ఆ ట్రక్ వచ్చే వరకు ఆయన దాని కారు అనుకుని అడుగుద్దిను, ఆయన అవతల పడ్డాడు. నేను ఇలా ఉత్తమానని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు నల్లగొండ నుంచి పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు, గెలుస్తా, పెద్ద గెలుస్తా అని చెప్పి పెద్ద మాటలు రోజు వింటున్నాం, పేపర్ల టీవీలలో చూస్తున్నాం. నీ గెలుపు మీద నీకు నమ్మకం ఉంటే, మీరు గెలుస్తారనే విశ్వాసం ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందుగా నీ హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి
పార్లమెంటులోకి రా అని చెప్పి, నేను పార్లమెంటు బరిలోకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా. నిజంగా నువ్వు గెలుస్తావన్న నమ్మకం నీకుంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి. అప్పుడు తెలుస్తుంది ప్రజలకు నీకు ఎంత నమ్మకం ఉందో ఎంత లేదో. ఒకవేళ చేయలేదనుకో ఏమనుకోవాలి మనం, ఎట్లాగో ఓడిపోతాడు అదన్న పెట్టుకున్నాడు సేఫ్టీకి అనుకుంటామా లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. తెలంగాణ మొత్తం చూసినట్టయితే ఎక్కడ చూసినా ఒకటే ఒక్క మాట, ఒకటే ఒక్క నినాదం ఉన్నది. మన బతుకులు బాగు చేసే కేసీఆర్ గారికి 16 మంది గులాబీ సైనికులను మనం అప్పచెప్తే ఢిల్లీలో, ఆ ఢిల్లీని కదిలించి అవసరమైతే ఢిల్లీలో ఆ 16 మందికి ఇంకో 150 మందిని తోడు చేసుకొని రేపటి రోజున ఇటు కాంగ్రెస్ కాదు అటు బీజేపీ కాదు, ఈ రెండింటినీ కాదని బ్రహ్మాండంగా ఒక కొత్త కూటమిని గట్టి, ఒక ఫెడరల్ కూటమిని గట్టి, ఆ కూటమి ద్వారా తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దేశం మొత్తం అమలయ్యే విధంగా తీసుకొని పోయే నాయకుడు, ఆ సత్తా ఉన్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇంకొక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడే గౌరవనీయులు భిక్షమయ్య గౌడ్ గారు ఒక మాట అన్నారు. బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన పార్టీ నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే కాదు, రాజకీయంగానే కాదు, అన్ని రకాలుగా బలహీన వర్గాలకు ఈరోజు కుల వృత్తులను ఆదరించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నేతన్న కానీ, గీతన్న కానీ, యాదవ సోదరులు కానీ, మత్స్యకారులు కానీ, అత్యంత వెనుకబడ్డ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు ఇచ్చి వారిని ఆదుకునే ప్రయత్నం చేసినా కానీ ఈరోజు జనాభాలో 50% పైగా ఉండే బలహీన వర్గాలకు పెద్దపీట వేయడమే కాకుండా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగార్జున సాగర్, కోదాడ 2 సీట్లలో కూడా బలహీన వర్గాల అభ్యర్థులను గెలిపించుకొని మళ్ళీ రాజ్యసభకు వేరే పార్టీలు కాంట్రాక్టర్లను పెద్ద పెద్ద డబ్బు సంచులున్న వాళ్ళని పంపుతుంటే మన పార్టీ నుంచి బడుగుల లింగయ్య యాదవ్ గారిని పంపించి అదే రకంగా మళ్ళీ ఈరోజు భువనగిరి పార్లమెంటు నుంచి నరసయ్య గౌడ్ గారికి అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మాటల్లో ఎన్నన్నా చెప్పచ్చు, చేతల్లో చిత్తశుద్ధి చూపెట్టాలి. ఈరోజు బలహీన వర్గాల పిల్లలకు, బీసీ పిల్లలకు, ఎస్సీల పిల్లలకు, ఎస్టీల పిల్లలకు, మైనారిటీల పిల్లలకు చదువుకోవాలి, కులవృత్తులే కాదు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి వాళ్ళ భోజనం కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కానీ మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ పాఠశాలలు ఇప్పటికే పెట్టుకున్నాం. మొన్ననే బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, నియోజకవర్గానికి ఒకటి కాదు రేపటి రోజున భవిష్యత్తులో మండలానికి ఒక స్కూల్ పెడతామని చెప్పి తన చిత్తశుద్ధిని చాటుకున్నాడు మన ముఖ్యమంత్రి గారని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఉన్నత చదువులు చదివే పిల్లలుంటే దళితులు కావచ్చు, అగ్రవర్ణాల పేదలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎప్పుడన్నా ఈ దేశంలో ఏదన్నా ప్రభుత్వం 20 లక్షల రూపాయల డబ్బులు ఓవర్సీస్ స్కాలర్షిప్ల రూపంలో, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ ఇచ్చిన నాయకుడు కానీ, ఇచ్చిన ప్రభుత్వం కానీ దేశంలో కేసీఆర్ గారు తప్ప ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఈ పనులన్నీ ఇంకింత ఉత్సాహంగా చేయాలంటే, ఇంకా బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాలంటే బూర నరసయ్య గౌడ్ గారిని అఖండమైన మెజారిటీతో అవతల వాళ్ళ డిపాజిట్లు గల్లంతు చేసి గెలిపించుకోండి. ఒక్క ఆలేరు మెజారిటీతోనే అవతల అదిరిపోయే విధంగా తీర్పునియండి. ఇలా భిక్షమయ్య గౌడ్ గారు వచ్చిన తర్వాత, మరి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కదిలి వచ్చిన తర్వాత, మరి ఆలేరులో కాంగ్రెస్కు జెండాలు ఎవరు కడతారో నాకైతే తెలియదుగా. రేపటి నుంచి ఎవరు కట్టుకోవాలనో, ఎవరు ఏం చేసుకోవాలనో మరి నాకు తెలియదు, మీరే చెప్పాలి. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది సునీతక్క నాయకత్వంలో రేపటి రోజున భిక్షమయ్య గౌడ్ గారు, సునీతక్క ఇద్దరు ఇప్పుడే వారే అన్నారు, ఎట్లా అయితే ఒక చెరువులో కొత్త నీరేదో పాత నీరేదో తెలియకుండా కలిసిపోతామో అట్లా కలిసిపోతామని చెప్పినారు. దయచేసి భేషజాలకు పోకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భేషజాలకు పోకుండా టీఆర్ఎస్ అనేది మన ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. అట్లాంటి ఈ పార్టీలో కొత్త పాత అనేది ఏముండదు. అందరం కలిసికట్టుగా గట్టిగా పనిచేద్దాం. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కొద్దిగా ఇంకా గట్టిగా పనిచేయండి, ఎందుకంటే ఇంకా జిద్దు మీద ఇంకెక్కువ శక్తియుతంగా పనిచేయాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి నేను మాటిస్తా ఉన్నా, భిక్షమయ్య గౌడ్ గారి గురించి కానీ మిగతా మీ అందరికి కానీ సముచితమైన గౌరవము, సముచితమైన ప్రాధాన్యం తప్పకుండా పార్టీలో ఉంటుందనే మాట కూడా నేను తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు భిక్షమయ్య గౌడ్ గారి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నటువంటి నాయకులకు ఆహ్వానించాల్సిందిగా మా అధ్యక్షుల వారిని కోరుతూ, జూకంటి రవి గారు, ఎక్స్ఏఎంసీ జూకంటి రవి, రవీందర్, నువ్వు ఇట్లా మీరు రవీందర్ గారు ఎంపీపీ,
అటే అటే వెళ్ళిపోండి. ఎండి బాబు గారు, సుగుణాకర్, ఎండి బాబా గారు, సారీ, సుగుణాకర్ ఎక్స్ ఎంపీ